ఈరోజు ఈ జరిగిన విషయాన్ని బట్టి చూసుకుంటే మన ఎస్ఐ గారు శ్రీనివాసరావు ఎస్ఐ గారు అయితే చాలా మటుకు చాలా సేవలు అందించారు. వారికి తెలిసినంత మటుకు అంటే మనకు తెలిసినంత మటుకు శ్రీనివాసరావు గారు చాలా మంచి వ్యక్తి అని, అలాగే చాలా మటుకు మంచి సేవలను అందించారని కూడా మనం చూసాం, మేమందరం కూడా చూసాం ఆ సేవలు. అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితి శ్రీరాములు ఎస్ఐ గారికి వస్తుందని మేము అసలు అనుకోలేదు, ఊహించలేదు. కానీ ఇది కొంతమంది అగ్రవర్ణాల దాడుల వల్ల ఇది జరిగింది అని తెలియటం కూడా ఎంతో సిగ్గుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఒక ఎస్ఐ అనేవాళ్ళు ఏంటంటే ఒక మండలంలో ఒక ఎస్ఐ కొన్ని వేల మంది ప్రజలకి ఒక ఎస్ఐని నిర్మిస్తారు. ఒక ఎస్ఐకి కనీస రక్షణ లేనప్పుడు ఒక సామాన్యుడిని మీ ప్రభుత్వం అనేది ఏ విధంగా కాపాడుతుంది? ఏ విధమైన గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఒక ఎస్ఐ ఒక స్టేషన్ని ఈ మండలంలో కొన్ని వేల మందిని పాలించే ఒక ఎస్ఐకి రక్షణ లేనప్పుడు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు ఇది పరిస్థితి, నాకు ఇది న్యాయం చేయండి అని అంటే ఎవరైనా చేసే పరిస్థితి ఉందా? ఒకవేళ ఒక సామాన్యుడు అంటే ఇప్పుడు ఒక హోదాలో ఉండే ఎస్ఐ ఏదో పరిస్థితుల ద్వారాగో ఏదో వీళ్ళకి ఏదో అడ్డం తిరిగారని చెప్పో, లేకపోతే అవినీతికి అడ్డంగా వెళ్ళారని చెప్పి వాళ్ళు అవినీతి చేస్తూ ఉంటే నేనేదో అడ్డంగా వెళ్ళినని చెప్పి అతను మానసికంగా ఇది చేసి ఆ మానసికత్వానికి తట్టుకోలేక అతను చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనకు దానికి సంబంధించిన న్యూస్ కూడా వస్తూ ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఎందుకంటే ఒక ఎస్ఐకి రక్షణ లేనప్పుడు, అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్ఐకి ఏ దిక్కు లేనప్పుడు సామాన్యుడు ఎవరి కోసం ఎవరున్నారని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడగాలి? ఒక న్యాయం చేయాల్సిన వ్యక్తి చనిపోయినప్పుడు, కొన్ని వేల మంది ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యక్తి చనిపోయినప్పుడు ఆ సామాన్యుడు అనేవాడు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి? దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు అధికారులందరూ కూడా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, వారందరినీ కఠినంగా శిక్షించాలి, వీళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేయాలి. ఇదంతా కూడా ఈ ఒక్కరోజే కాదు, అతనికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము దళితులు అందరం పోరాడుతూనే ఉంటాం. ఎక్కడైతే దళితులు ఉన్నారో ఆ దళితులందరినీ కూడా మేము కలిసి మాట్లాడి దళితుల ద్వారా పోరాటం ఖచ్చితంగా చేస్తాం. అధికారులు ఖచ్చితమైన న్యాయం చేయాలి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మాకు న్యాయం చేయండి, వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. సో దేనికోసం అయితే ఇన్నాళ్ళు అతనికి దేనికోసం అయితే న్యాయం కోసం పాటుపడి మానసికంగా ఎన్నో బాధలు అవమానాలు భరించి కూడా ఈరోజు అతను ఎస్ఐ గారు ఈ విధంగా చేసుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వానికి ఒకటే విన్నపిస్తున్నాం, ఇలాంటి పరిస్థితి ఏ రోజు రానివ్వకండి. ఎందుకంటే మేము దగ్గరగా 20 ఏళ్ళ 15 ఏళ్ళ రాజకీయ జీవితంలో మేము ఏ రోజు ఇలాంటి అగ్రవర్ణాల దాడులు ఎప్పుడు చూడలేదు, కానీ ఈరోజు చూడాల్సి వస్తుంది. సో దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఎవరైనా సరే మంత్రి గారి రిక్వెస్ట్ అనుకోండి, సీఎం గారికి డైరెక్ట్గా చెప్తున్నాం అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళకి న్యాయం చేయండి. తప్పు చేసిన వాడు శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. మేము నాగుపల్లి గ్రామం నుంచి, మేము దళితులు నాగుపల్లి గ్రామం నుంచి శ్రీనివాస్ గారి కుటుంబానికి, ఈరోజు శ్రీనివాస్ గారు చనిపోయారు కాబట్టి శ్రీనివాస్ గారి కుటుంబానికి ఏదైతే శ్రీనివాస్ గారు ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మంచి ఓదార్పు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు జరిగినటువంటి ఎస్ఐ శ్రీరాములు గారి మరణానికి కారణం ఎవరనేది ఎస్ఐ గారు తన మరణ వాంగ్మూలంలో తెలియజేయడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము దళిత సంఘాల తరఫున, దళితుల తరఫున మేమందరం కోరేది ఏమిటంటే, ఎస్ఐ గారి వాంగ్మూలాన్ని తీసుకొని వారిని వాంగ్మూలంలో ఉన్నటువంటి వారిని కఠినంగా శిక్షించి ఎస్ఐ గారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని దళిత సంఘాల తరఫున, దళితుల తరఫున, మా నాగుపల్లి అంబేద్కర్ యూత్ తరఫున మేమందరం డిమాండ్